కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద జనవరి 1వ తేదీన పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం వాహనాల తనిఖీలలో భాగంగా పోలీసులు వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నంలో కారు డ్రైవర్ అతివేగంగా నడపడంతో కారు ఆపుతున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు వెళ్లడం జరిగింది. దీంతో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జగ్గంపేట సర్కిల్ ఆఫీసులో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కిర్లంపూడి పోలీసులు 12:30 ప్రాంతంలో వాహనాన్ని తనిఖీ చేసేందుకు ఆపేందుకు ప్రయత్నించగా వేగంగా దూసుకొని వెళ్లిపోయాడని, ఈ సంఘటనలో గాయాలైన కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దీనిపై 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ముద్దాయిలు ఉత్తరప్రదేశ్కి చెందిన తరుణ్ కుమార్, జాహిద్, ముస్తాకీం, మొహమ్మద్గా గుర్తించామన్నారు. వారి వద్ద నుండి 68.6 కేజీల గంజాయి దొరికిందని తెలిపారు. నిందితులను మీడియా ముందు వెల్లడించి ముద్దాయిలను కోర్టుకు తరలించారు. అండి 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12:30 సుమారు 12:30 ప్రాంతంలో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆర్ పోలీస్ మెన్ కిర్లంపూడి పోలీసులు వీఆర్ డూయింగ్ వెహికల్ చెకింగ్. సో ఒక 12:30 ప్రాంతంలో ఒక వైట్ కలర్ XUV 500 కారు వచ్చి మనం టోల్ ప్లాజా దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి. లోవరాజు అనే కానిస్టేబుల్స్కి కొద్దిగా సివియర్ ఇంజురీస్ అయినాయి. సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా హీస్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. హీస్ ఫైన్. మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ICUలో. నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. హీస్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ. సో ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలు అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇదే క్రమంలో నిన్న 4 ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే 4 కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్ స్టేట్ను కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్, హాత్రాస్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది యూపీలో, జాహిద్, ఈ ఇద్దరు ఆ కార్లో నడుకొని వచ్చారు. ఆ 4 అరెస్ట్ చేసిన తర్వాత ఆ కార్ మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు 68 కేజీస్ గాంజా దొరికింది. సో వాళ్ళిద్దరు కన్ఫెషన్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్లారు రెక్కీ చేసుకుంటూ, అంటే పైలట్ చేసుకుంటూ. కార్లో ఇద్దరు ఉన్నారు. సో ఈ 4 మీద మనం 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. తర్వాత గాంజా సీజ్ అయిపోయిన తర్వాత NDPS యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేశాము. సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోరాజు గారికి, మిగతా సిబ్బందికి నా అభినందనలు. తర్వాత 4 అక్యూజ్ని కూడా పట్టుకున్న దాంట్లో SDPO పెద్దాపురం గారు, జగ్గంపేట CI YRK శ్రీనివాస్ గారు, తర్వాత క్రైమ్ CI అంకబాబు గారు, వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, మన SB సోర్సెస్, లోకల్ పోలీసు, అదర్ డిస్ట్రిక్ట్ SB, సో మనం అందరూ కంటిన్యూస్లీ కోఆర్డినేషన్లో ఉంటాము. సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత సోర్స్ దాకా, అంటే ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, డెస్టినేషన్ అంటే ఎవరు ఎక్కడ తీసుకెళ్తున్నారు. సో ఎవరిని పట్టుకుంటాము, దాంతోపాటు ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే ఫార్వర్డ్ డెస్టినేషన్, తర్వాత సోర్స్, అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఒక నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. సో ఒకటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్యాచింగ్ ఆఫ్ అక్యూజ్డ్, రెండోది బ్రేకింగ్ ఆఫ్ ద ఎంటైర్ నెట్వర్క్. ఈ 2 మనం పక్కాగా చేస్తూ ఉన్నాము. మూడోది కాకినాడ జిల్లాలో మొత్తం కన్జంప్షన్ కూడా ఎక్కడెక్కడ ఉందో కన్జ్యూమర్స్ని కూడా మనం పట్టుకుంటున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మళ్ళీ ఇంకొకసారి దొరికితే వాళ్ళ మీద కేసులు వేయడం జరుగుతూ ఉంది.
స్మోకర్స్ని కన్స్యూమర్స్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు పెడ్లర్స్ ఎవరి దగ్గర కొన్నారు వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. పెడ్లర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సో ఆ ఒక నెట్వర్కింగ్ కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇంపార్టెంట్ టౌన్స్లో చేస్తున్నాం. కాకినాడలో మనం రెగ్యులర్లీ కేసు కడుతున్నాము.